శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తారు. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యా పర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం అంటారు. జపో జల్ప శిల్పం, ఏదో నేను ఉదయం ఒక్క అరగంటో గంటో గంటన్నరో 2 గంటలో పూజామందిరంలో కూర్చోవచ్చు అంటే నా ఉద్దేశ్యం 24 గంటల్లో 2 గంటలని పూజ చేస్తున్నాను, 22 గంటలు దుర్వినియోగం చేస్తున్నాననే కాదు. నేను ఏ మాటైనా మాట్లాడేటప్పుడు లోకంలో 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మనుష్యుడికి తప్ప ఇతర ప్రాణులకు మాట్లాడగలిగిన అధికారం లేదు. స్వరపేటిక కలిగినటువంటి ప్రాణిని నేనొక్కడే. నిష్కారణంగా ఎవరినైనా నింద చేసినా, నిష్కారణంగా ఇతరుల యందు తప్పు ఆరోపించినా, ఇతరులను తక్కువ చేసి మాట్లాడినా, నేనెన్నడూ తప్పు చెయ్యని వాళ్ళ ఇతరులను తప్పు పట్టే ప్రయత్నం చేసినా దానివల్ల చిట్ట చివరికి నేను పాపాన్ని మూట కట్టుకుంటాను. కాబట్టి భగవతి నాకు ఇచ్చిన స్వరపేటికని, నాకిచ్చిన మాటని సద్వినియోగం చేసుకుంటానని ఏ మాట మాట్లాడుతున్నా నాకు మాట్లాడగలిగిన శక్తినిచ్చి కంఠంలో స్వరపేటిక పెట్టినటువంటి భగవతి యొక్క అనుగ్రహాన్ని అనుసంధానం చేసుకుంటూ నేను మాట్లాడే మాటలు 10 మంది యొక్క శాంతికి కారకములు కావాలని కోరుకుంటే నేను మాట్లాడిన ప్రతి మాట భగవతి యొక్క సంకీర్తనమే, అది పూజయే. పిల్లల లక్షణం ఎలా ఉంటుందో నువ్వు అలా పెరగగలిగితే నువ్వు కాత్యాయని వైభవాన్ని అందుకున్నవాడివి. అంటే ఇప్పుడు పూజామందిరంలో ఉన్నప్పుడు ఉపచారం చేశావు, బయటికి వచ్చాక మనసుతో అనుసంధానం అవుతున్నావు. ఈ మాట మాట్లాడడానికి నా తల్లి అనుగ్రహం లేకపోతే నేను మాట్లాడగలనా? స్వరపేటిక తీసేసింది అనుకోండి అమ్మవారు ఏ కారణం చేతనైనా, ఇంకా నేనేం మాట్లాడగలను? నేను మాట్లాడలేను. ఆ తల్లి వైభవం, ఆవిడ ఈ స్వరపేటిక ఇచ్చింది కాబట్టి మాట్లాడగలుగుతున్నాను. అమ్మా నీ అనుగ్రహం, నువ్వు నాకు ఇచ్చిన స్వరపేటిక నా జీవితం ఆఖరి ఊపిరి పర్యంతం నీ గురించి స్తోత్రం చేసేటట్టుగా అనుగ్రహించు తల్లి అని మాట మాట్లాడినప్పుడల్లా ఆవిడ గుర్తొచ్చి నమస్కరించగలిగాను అనుకోండి మనస్సులో, అది పూజ. అలాగే జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన. నేను ఇప్పుడు మాట్లాడుతూ చెయ్యిలా కదుపుతున్నాను. చెయ్యి కదలక విద్యుద్ఘాతాలు పెట్టించుకొని కొన్ని వేల రూపాయల మందులు తింటున్న వాళ్ళు ఉన్నారు. కానీ నా చెయ్యిలా కదులుతోంది అంటే అమ్మవారి అనుగ్రహం. కదలికలు ఎక్కడ ఉన్నా అమ్మవారు, కదలకుండా నిలబడిపోయినటువంటి ఆత్మస్థితి పరమశివుడు. ఆ కదలికలు, చెయ్యి కదులుతోందంటే అమ్మవారు. నేను కదుపుతున్న నా చెయ్యి 10 మంది శాంతికి పనికి రావాలి, ఇలా అనడానికి పనికి రావాలి తప్ప నా చెయ్యి ఇతరుల్ని భయపెట్టడానికి పనికి రాకూడదు, ఇలా నేను అనకూడదు నా జన్మలో అని నేను అనుకుని నా కదలికలలో అమ్మవారి అనుగ్రహాన్ని అనుసంధానం చేసుకుని నా కదలికలను నియంత్రించుకొని 10 మంది మంచికి ఆ కదలికలు వాడడం పూజ కాదా? అప్పుడు అసలు కాలంలో పూజ కానిది ఎప్పుడుంది? ఇది కాలవైభవం.